ప్రగతిని, వారి ప్రయాణాన్ని కలిసి జరుపుకునే పండుగ మెగా పీటీఎం. విద్యలో పురోగతి, సృజనాత్మకత, తరగతి గదిలోని మార్పు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఆలోచించే అవకాశం. ఇది ఒక సాధారణ మీటింగ్ కాదు, ఇది పిల్లల భవిష్యత్తు కోసం వేసే వినూత్నమైన అడుగు. మీ రాకతో మార్పు మొదలవుతుంది. మెగా పీటీఎం 2.0లో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు. అందించే భోజనం సురక్షితం, ఆరోగ్యకరం మరియు పోషకాలతో నిండి ఉంటుంది. మెగా పీటీఎం 2.0లో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి విద్యార్థికి అన్ని చోట్ల నేను సురక్షితంగా ఉన్నాననే భావనతో ఉండాలి. ఆత్మీయ ఆలింగనం వంటి మంచి స్పర్శకు, అసౌకర్యంగా అనిపించే చెడు స్పర్శకు మధ్య తేడాను మీ పిల్లలకు తెలియజేయండి. మీ పిల్లలతో మాట్లాడండి. వారి తల్లిదండ్రులు, టీచర్లు ఇద్దరు పాజిటివ్ పేరెంటింగ్ అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం, ఒకేలా వ్యవహరించడం, ఇంకా ప్రోత్సహించడం వంటివి పాటిస్తే పిల్లలు చాలా సురక్షితంగా ఉన్నారని భావిస్తారు. స్వాగతం స్వాగతం మీ అందరికీ స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి తల్లిదండ్రులకు స్వాగతం. తల్లిదండ్రులారా, పెద్దలారా, మా పాఠశాలలోకి హృదయపూర్వక స్వాగతం. మా పాఠశాల గౌరవం, మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం. తల్లిదండ్రుల సలహాలే వెలుగులు, గురువుల మార్గం మా భవిష్యత్తుకి పునాదులు. ఇంపావతిని గోపాలదాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇందాక చెందినటువంటి వ్యక్తి ఇతనే. ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా ఈ స్థలం. ఇంతసేపు మనం వెయిట్ చేసినటువంటి టీచర్స్ ఇచ్చేశారు. తన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మన పాఠశాల గురించి, మన విద్యార్థులను ఉద్దేశించి, అలాగే మన వేదికను ఉద్దేశించి మాట్లాడు. మండల రెవెన్యూ అధికారి వెల్కమ్ సార్, వెల్కమ్. కూర్చోండి. స్వాగతం సుస్వాగతం. అతిహితం బ్రహ్మతత్వం సమస్తం అధ్యానైకాగ్రచిత్తాస్తదభవదవలం ఏకైక. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. అందరికీ ఈనాటి మెగా పీటీఎం 2.0కు హాజరైనటువంటి అధికారులకు, తల్లిదండ్రులకు, తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. మొదటగా ఈ కార్యక్రమాన్ని మెజిస్ట్రేట్ అయినటువంటి ముందుగా వచ్చినటువంటి సమాచారము ఎంఆర్ఓ గారు వస్తున్నారని తెలియజేసినారు. కానీ సార్కు అత్యవసరమైన పని ఉండడం వల్ల డిప్యూటీ తహసీల్దార్ గారు మనకు అటెండ్ కావడం జరిగింది. సార్ పేరు రూపేష్. ఈ కార్యక్రమాన్ని ముందుగా సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మెగా పేరెంట్స్ డే
ఈరోజు జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి మండల విద్యాధికారి గారికి, మా తోటి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అందరికీ, తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మెగా పేరెంట్ డే అనేది రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరు మీ సలహాలను మన అధ్యక్షులు, మన మండల విద్యాధికారి గారిని లేదంటే హెచ్ఎం గారిని తెలియబడవలసిందిగా కోరడమైనది. తర్వాత మీకు ఒక మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవ డిప్యూటీ తహసీల్దార్ శ్రీ రూపేష్ గారు, ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి శ్రీ ప్రభాత్ రెడ్డి గారు, అలాగే వేదిక మీద ఆసినటువంటి ప్రధానోపాధ్యాయులు, మిగతా పెద్దలందరికీ, అలాగే మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. మరి ఎందుకు రప్పించారా అది ఆలోచించాలా ఏమా? యాక్చువల్గా నాకు ఇది రావాలన్న ప్రోగ్రాం లేదు. నా పరిస్థితి ఏంటంటే నేను మొత్తం మండలం అంతా చూసుకోవాలి కదా. కానీ ఇక్కడ బాగుంటుందని నా కోరిక మేరకు ఆయనకు ఫోన్ చేసి వచ్చాను. నేను వస్తాను 4th వార్డు స్కూల్కి. ఏదైతే లాస్ట్ ఇయర్ కూడా చూశాను, పేరెంట్స్ బాగా ఇంట్రెస్ట్గా మీరు వచ్చి కూర్చుంటారు, టీచర్స్ బాగా సహకరిస్తారు, వాళ్ళు చెప్పినట్లు పిల్లలు మీరు బాగా చదివిస్తున్నారు, అన్నీ బాగున్నాయి ఇక్కడ. అందుకే నాకు ఈ స్కూల్ అంటే కొంచెం స్పెషల్. నేనే వాంటెడ్గా ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరు కూడా అలాగే ఉండాలి, ఓకేనా? మరి ఇక్కడ గతంలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది ఇలాగే, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అప్పుడు జరిగినట్లే ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పారు కదా, దీన్ని గ్రీన్ పాస్పోర్ట్ అంటాం. ఈ గ్రీన్ పాస్పోర్ట్ ఏంటంటే వెనక పక్క డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా టీచర్స్ పిల్లలకు చెప్పేస్తారు. మొక్కలు అనేవి కేవలం ఏదో స్కూల్లో టీచర్స్ నాటుకుంటారు, లేదా నర్సరీ వాళ్ళు ఎక్కడైనా పాతా ఉంటారు, లేదా మనం ఇంటికాడ ఇంట్రెస్ట్ ఉంటే మనం మొక్కలు వేసుకుంటాం. ఇదంతా జనరల్. ఇప్పుడు ఏంటంటే ఇది జూలై నెల వచ్చింది, వర్షాలు పడ్డాయా మనకి? ఎప్పుడో పడి ఆగిపోయాయి, వర్షాలు చూడలేదు. మనం అంటే ఇక్కడ చేనేత పనులు చేస్తాం కాబట్టి వర్షాలు పడినా పడకపోయినా పెద్ద వ్యవసాయంతో మనకు అవసరం లేదు కాబట్టి ఆలోచించాం. కానీ ఇక్కడ మనం భోజనం చేయాలన్నా కూడా వ్యవసాయం జరగాలి కదా. మరి ఆ రైతులందరికీ వర్షం పడి పంటలు పండితేనే మనకు తినడానికి రైస్ వస్తుంది. కట్టుకునే బట్ట మీరు ఇస్తారేమో కానీ తినడానికి వాళ్ళు ఇవ్వాలి కదా. మరి అటువంటి టైంలో ఈ వర్షాలు ఎందుకు పడట్లేదని ఆలోచన చేస్తే చదువుకున్న పిల్లలకి బాగా అర్థమవుతుంది, చదువుకునే మీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడైతే చెట్లు ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడతాయి. మరి మనం చూస్తే ఎప్పుడు చూసినా మన నిత్యావసరాల కోసం ఎక్కడున్న చెట్లు నరికి పడేస్తూ ఉంటాం. మొక్కలు నాటమంటే మాత్రం నాటం, కొట్టడానికి 1 గంట చాలు. మరి ఆ మొక్క పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి అంత పెద్ద మొక్క చెట్టు అయిన తర్వాతే వర్షాలు వస్తాయి మనకి. కాబట్టి వినాశనానికి చాలా తక్కువ టైము, అభివృద్ధికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఇది పేపరే, చిన్న అట్ట ముక్క లాంటిది. కానీ పిల్లలు దీన్ని ఎంతకాలం పెట్టుకోవాలంటే 2027వ సంవత్సరం మార్చి నెల వరకు దీన్ని ఉంచాలి. Get some. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. వేదిక అలంకరించినటువంటి అధికారులకు, పెద్దలకు నమస్కారము. ఇక్కడ ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటెండ్ మా చిన్నారుల తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు.
నేను ఇక్కడ 2011 నుండి 2000 కూడా టీచర్ భయపడాల్సిన పరిస్థితిలో అన్ని ఊర్లు ఉన్నాయి నాకు తెలిసి. ఎందుకంటే మొన్న నేను వాట్సాప్లో చూసిన మంచి చుట్టుకాల తీసుకొని వచ్చి టీచర్ని కొట్టినాడు పేరెంట్. ఎందుకు అంటే పిల్లవాడిని దండించినందుకు వాళ్ళ నాన్న మా వాడిని కొడతావా. నేను 13 సంవత్సరాలు ఇక్కడ రాలేదు, కానీ పేరెంట్స్ పిల్లవాడిని మాట విని తల్లిదండ్రులు టీచర్ల మీదకి వచ్చిన దాఖలాలు అయితే నా 17 సంవత్సరాల్లో నేను ఎక్కడో చూడాను. ఇది మన ఊరు సాంప్రదాయం, ఇది మంచి అలవాటు. ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఒక విద్యార్థిని దండించినాడు అంటే అతన్ని సక్రమమైన మార్గంలో నడపాలనే తప్ప కక్షలు కార్పణ్యాలతో పొగలతో కొట్టదు. అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మన పిల్లవాడు సన్మార్గంలో ప్రవేశిస్తాడు. మనం ఇప్పుడు ట్రై చేసుకొని పిల్లవాడి ముందర ఒక టీచర్ని కొడితే ఆ పిల్లవాడు ఆ టీచర్కి ఏం నిర్వహిస్తాడు? ఆ టీచర్ నిలవేయకపోతే ఆ టీచర్ భయంతో పడతారు. ఉపాధ్యాయులకు ఉపాధ్యులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మెగా పీడిఎం పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకొని బాగా పేరు ప్రతిష్టలుగా పొంది అందరు బాగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ముక్క గురించి సార్ ఈ విధంగా బాగా చెప్పినాడు. ముక్కై వంగంది మాడై వంగదని సామెత ప్రకారంగా పిల్లప్పుడే బాగా చదువుకొని పెద్దగైనాక బాగా ఉత్తీర్ణులు కావాలి. అలాగే ముక్క పిల్లప్పుడు ఉన్నట్లే పెద్దగైనా కూడా ఎదిగి బాగా వాళ్ళు కూడా అభివృద్ధి చెంది బాగుంటారని అనుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. ముఖ్యంగా ఈ స్కూల్ గురించి సార్ గారు చాలా గొప్పగా చెప్పినారు. ఆ గొప్పతనం అంతా ఈ స్కూల్లో ఉంది కాబట్టే ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. పిల్లలు చిన్నప్పుడు ఎంత అయితే మనము బాగా పిల్లవానికి భయం పెట్టి కొంచెమన్నా భయం ఉండాలా. పిల్లలు భయం అంటే భయం ఉండాలా, వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ ఉండాలా. రెండు ఉంటేనే పిల్లలు బాగా చదువుతారు, పెద్ద అవుతారు. కానీ ఇప్పుడు ఏమవుతారంటే చిన్నపిల్లలు అన్నం తినలేదని ఒక చెల్లు, మా వాడు ఆడుకోడని ఒక చెల్లు, ఇట్లా చెల్లెలు వాడు బాగా చేస్తున్నారు. చిన్నపిల్లలకు పిల్లలప్పుడు చెల్లెలు వాడు చేసాక వాళ్ళ భవిష్యత్తులు కూడా దాని మీదనే నిఘా ఉంటుంది. కానీ ఏ దానికి నాకు చెల్లిచ్చే నేను చేస్తా, లేకపోతే నేను పనుకోను నిద్రపోనని పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఆ చెల్లును మనం ఎంత తగ్గిస్తే పిల్లలకు అంత మంచిది. భవిష్యత్తులో కూడా మనము ఈ స్కూల్ తరఫున ఎప్పటికైనా కూడా ఈ దేవాలయం తరఫున మనం కార్యక్రమాలు ఏ సంవత్సరమైనా జరపడానికి మనం సిద్ధంగా ఉన్నాం. పిల్లలు బాగా ఆడడం పాడడం నేర్చుకున్న తర్వాత కూడా పోయిన సంవత్సరం కూడా మనం శ్రీరామనవమికి పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టించినాం. భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ చేసే పిల్లలు ఆసక్తిగా నేను నా మిత్రులందరితో కలిసి పాఠశాలలో ఎంతో ఆనందంగా నా చదువును కొనసాగిస్తున్నాను. మా పాఠశాల మాకు మరో ఇల్లులా భావిస్తున్నాము. మాకు ఇక్కడ మా సార్లు తల్లిదండ్రుల స్నేహపూర్వకంగా చూసుకుంటూ ఎన్నో విషయాలు నేర్పుతున్నారు. నేర్చుకున్న విషయాలు మా నిత్య జీవితంలో ఉపయోగిస్తాము. మాకు ఇక్కడ డిజిటల్ భోజనం కూడా పెడుతూ ప్రతి విషయాన్ని అర్థమయ్యే విధంగా టీవీలో కూడా చూపిస్తున్నారు. మాకు ఇటువంటి పాఠశాలలో చేర్పించిన మా తల్లిదండ్రులకు, మాకు చక్కగా జ్ఞానాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదములు. Good morning everyone. My name is Uma Devi. I am studying in 5th class. I am so excited to stand here today to talk about something our school. Our school is like our second home. It is a place where we learn, grow and make wonderful memories. Every day we come here to discover new things from solving math problems. Our teachers is like our superheroes. Thank you. టీచర్స్ మీటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ముఖ్యంగా నాకు వేరే ఫోన్లు ఉన్నాయి. అప్పుడు నా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా కానీ వీళ్ళు ఫోన్ చేస్తానే నాకు ఎందుకో ఒక గంట అక్కడ గడపాల. నేను చదువుకున్న స్కూలు ప్లస్ నా ఊరు అంటే ఇక్కడ కార్యక్రమం జరిగినప్పుడు వస్తుంటాను. మామూలుగా శ్రీరామనవమికి వస్తుంటా, శ్రీరామనవమి కార్యక్రమం వస్తుంటా. తర్వాత స్కూల్లో దొరుకుతారు. ఇక్కడ అద్భుతంగా దొరుకుతారు. అసలు మన మండలంలోనే ఎంపీపీఎస్
ఫోర్త్ వార్డ్ పాఠశాల తల్లినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చేసినావు. Yes,